ఎన్జీ కళాశాలలో విద్యార్థుల భావోద్వేగ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిండ్రు. సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిస్తేనే బలమైన సమతుల్యం వ్యక్తిత్వం ఏర్పడుతుందని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ వరుణ్ అగర్వాల్ తెలిపిండ్రు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ మరియు ఎన్జీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించిండ్రు. ముఖ్య వక్తగా హాజరైన ప్రొఫెసర్ వరుణ్ అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థులు భావోద్వేగాలకు లోను కాకుండా వాటిని నియంత్రించుకోవాలని సూచించిండ్రు. చిన్న చిన్న విషయాలకు భావోద్వేగంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పిండ్రు. ఐఐటి కాన్పూర్ విద్యార్థి కె వాసుదేవరావు మాట్లాడుతూ కోపం, సంతోషం వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించిండ్రు. కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులు స్నేహితులతో చర్చిస్తూ సమస్యలకు పరిష్కారం కనుక్కునేవారని, కానీ ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమ భావాలను ఇతరులు పంచుకోవడం తగ్గిపోయిందన్నారు. చిన్న చిన్న విషయాలకే భావోద్వేగానికి లోనై క్షణికావేశంలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. విద్యార్థులు మానసికంగా స్థిరంగా ఉండి చదువులో ముందుకు సాగేందుకు భావోద్వేగాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపిండ్రు. అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారులు మునుస్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కోటయ్య, వెంకటరెడ్డి, కంబాలపల్లి శివరాణి, మల్లేశం, బొజ్జ అనిల్ కుమార్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తి నల్గొండలో విద్యార్థులకు మెంటల్ ఎమోషనల్ హౌ టు స్టడీ, హౌ టు బిహేవియర్ ఇన్ ద సొసైటీ దాని మీద ఎక్స్టెన్షన్ లెక్చరర్ ఏర్పాటు చేయడం జరిగింది. వినోద్ అగర్వాల్, వెంకట్రావు అనే వాళ్ళు వచ్చినారు, ఐఐటి అల్యూమిని. వీరి ద్వారా ఈరోజు ఎక్స్టెన్షన్ లెక్చరర్స్ ఏర్పాటు చేసినాం. పురాతన కాలంలో విద్యార్థులందరూ కూడా కళాశాలకు వచ్చేసి లెక్చరర్ చెప్పింది విని తోటి ఫ్రెండ్స్తోని డిస్కషన్ చేస్తూ ఎక్కువగా ముందుకు పోయేవాళ్ళు. ఈరోజు ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతి ఒక్క పిల్లవానికి కూడా సెల్ ఫోన్ ఉండటం ద్వారా ఎక్కువ వాళ్ళ యొక్క మూమెంట్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ స్నేహితులతో పంచుకోకుండా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. దాన్ని నివారించడం కోసం ఈరోజు నాగార్జున ప్రభుత్వ కళాశాల అకాడమిక్ బ్రాంచ్ నుంచి విద్యార్థులకు ఎమోషనల్ ఫీలింగ్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, జీవితంలో ఎట్లా ముందుకు పోవాలి, చదివింది ఎట్లా గుర్తుంచుకోవాలి, సమాజంలో ఇతర వ్యక్తుల పట్ల ఏ విధంగా మెలగాలనే విషయం గురించి ఐఐటి అల్యూమిని వాళ్ళు సుదీర్ఘ అనుభవం వాళ్ళతో ఈరోజు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఏర్పాటు చేసినాము. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యార్థులు బాగుపడటం కాకుండా కళాశాల తద్వారా సమాజం కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన నాగార్జున ప్రభుత్వ కళాశాల అకాడమిక్ బ్రాంచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.